ఎలా ఉందన్న? సూపర్ ఉంది, ఎట్లుంది చిరంజీవి? చాలా బాగుందని. ఆయన 25 ఏళ్ళ కుర్రోడ్లాగా ఉన్నాడు. అసలు నమ్మలేకపోయినాము. అసలు ఆయన రౌడీ అల్లుడు, మన ఈ గ్యాంగ్ లీడరు ఆ టైప్లో ఉన్నాడు. అసలు ఏం అర్థం కాలేదు సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఇంకా చాలా బాగుంది సినిమా. డైలాగులు చాలా బాగున్నాయి సినిమా. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది అన్న? చాలా బాగుంది అన్న, ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బాగుంది. వెంకీ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ అసలు ఊహించలేము, చాలా బాగుంది. ఈ సంక్రాంతికి పండగే ఫ్యాన్స్, ఇద్దరు ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ. సంక్రాంతి వినర్ అనుకోవచ్చు. ఎలా ఉంది మేడం? బాగుంది. నాకేం ఇమోషనల్ ఏం అనిపిస్తలేదు. మూవీ ఎలా ఉంది? మూవీ సూపర్ ఉంది, కాకపోతే నేను ఎమోషనల్ అవ్వలే, ఏం అవ్వలే. 9.10. మూవీ ఎలా ఉందండి? బాగుందండి. ఎలా ఉంది? చిరంజీవి గారు ఎలా కనిపించారు? చిరంజీవి గారు బాగున్నారు, వెంకటేష్ గారు బాగున్నారు. ఇద్దరు చాలా బాగా చేశారు డ్యాన్స్. నా మూవీ ఎలా ఉంది భయ్యా? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇద్దరిది బాగుంది యాక్టింగ్. వెంకటేష్ గారు బాగా చేశారు, చిరంజీవి గారు సూపర్ చేశారు. సూపర్ హిట్. ఈసారి నయనతార కూడా చాలా గ్లామర్ గా చాలా బాగుంది. ఈసారి సంక్రాంతి సూపర్ హిట్ సినిమా అంటే మన శంకరరావు ప్రసాద్ గారు. మెగా విక్టరీ కాంబినేషన్ ఎలా సూపర్ ఉంది. స్క్రీన్ మీద ఇద్దరు ఒకటేసారి కూడా మాత్రం ఎక్సలెంట్. అసలు ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు అలా ఇద్దరిని బిగ్ హీరోలని స్క్రీన్ మీద చూడడం చాలా సంతోషంగా. మెగా విక్టరీ బ్లాక్ బస్టర్. చిరంజీవి గారు ఇలాంటి ఒక కామిక్ రోల్ లో చాలా రోజుల తర్వాత ఇలాంటి రోల్ చేశారు. చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ. వింటేజ్ లుక్, డాన్స్ కానీ స్టెప్స్ కానీ హైలైట్. వెంకటేష్ కూడా హైలైట్. వెంకటేష్ కూడా చాలా అనుకోవచ్చా? ఇద్దరు పక్కా అనుకోవచ్చు, ఇదే సినిమా అనుకోవచ్చు. సూపర్. మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నేను బేసికలీ వెంకటేష్ ఫ్యాను, నేను చిరంజీవి కూడా ఫ్యాన్ అయిపోయినా మూవీ నుంచి. ఇద్దరు ఈక్వల్ గా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇద్దరు ఈక్వల్ గా పోటీ యాక్ట్ చేశారు. సినిమా అయితే ఓవరాల్ గా సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇద్దరికి ఈక్వల్ గా అనిల్ రావిపూడి ఇద్దరికి న్యాయం చేశారు. అనిల్ రావిపూడి టాలీవుడ్ లో బెస్ట్ డైరెక్టర్. ఎక్కువ బడ్జెట్, ఎక్కువ ఖర్చు పెట్టకుండా మీడియం బడ్జెట్లో ఒక మూవీని చాలా బాగా అనుకున్న టైం కంటే తక్కువ టైంలో కంప్లీట్ చేసి మన ముందుకి తీసుకొచ్చారు. చిరంజీవి గారి నుంచి ఇంకా మీరు ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇలాగే ఆయన ఏజ్ తగ్గట్టు